प्रतीमः कामाक्षि स्फुरिततरुणादित्यकिरणश्रियो मूलद्रव्यं तव चरणमद्रीन्द्रतनये सुरेन्द्राशामापूरयति यदसौ ध्वान्तमखिलं धुनीते दिग्भागान् अपि च महसा पाटलयते। प्रतीमः कामाक्षि स्फुरित तरुण आदित्य किरण श्रियः मूलद्रव्यं तव चरणम् अद्रीन्द्रतनये सुरेन्द्राशाम् आपूरयति यत् असौ ध्वान्तम् अखिलं धुनीते दिग्भागान् अपि च महसा पाटलयते। పర్వతరాజపుత్రి కామాక్షి, నీ పాదపద్మము తూర్పు దిక్కున ఉదయించే సూర్యకిరణాల కాంతికి మూలధనం వంటిదని భావిస్తున్నాను. సూర్యుడు ఉదయించినప్పుడు ఇంద్రుడి దిక్కు అయిన తూర్పు దిక్కుని ఎలా ప్రకాశింపచేస్తాడో ఆ విధంగా నీ పాదములు దేవతల రాజైన ఇంద్రుడి కోరికలను నెరవేరుస్తున్నాయి. సూర్యుడు బాహ్య ప్రపంచంలో చీకటిని పోగొడుతుంటే నీ పాదములు మాలోని అజ్ఞానమనే చీకట్లను పారద్రోలుతున్నాయి. సూర్యుడు ఉదయించేటప్పుడు దిక్కులన్నీ ఎర్రపడినట్టు నీ పాదకాంతి తన దివ్య తేజస్సుతో దశ దిశలా ఎరుపు రంగును నింపుతోంది. సూర్యకిరణాలు కేవలం దిక్కులను ప్రకాశింపచేసి బాహ్య చీకటిని మాత్రమే తొలగిస్తాయి. కానీ అమ్మవారి పాదకాంతి అటు దిక్కులను ప్రకాశింపచేస్తూనే ఇటు భక్తుల అంతర్జ్ఞానాన్ని మేల్కొలిపి వారి కోరికలను తీరుస్తుంది అని భావం. ఇప్పుడు మరొక్కసారి శ్లోకాన్ని చదువుకుందాం. ప్రతీమః కామాక్షి స్ఫురితతరుణాదిత్యకిరణశ్రియో మూలద్రవ్యం తవ చరణమద్రీంద్రతనయే సురేంద్రాశామాపూరయతి యదసౌ ధ్వాन्तमखिलं धुनीते दिग्भागान् अपि च महसा पाटलयते।